వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. సో మనం ప్రతి ఆదివారం ఒక్కొక్క టాపిక్ గురించి చూసుకుంటున్నాం. సో అలాంటి టాపిక్ ఈరోజు కేంద్రంలో ఆ, దశమ దశమ స్థానం గురించి లోతైన విశ్లేషణ చూద్దాం. ముందుగా ప్రార్థన. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతి. జ్ఞాన్ సార్, ఇప్పుడు దాకా మనం సప్తమ కేంద్రం వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు దశమ కేంద్రం గురించి తెలియజేయండి. ఓకే. సో గురువులందరికి నమస్కారం. శాకాంబరి తరఫున మనం కేంద్రాల గురించి తెలుసుకుందామని మొదలు పెట్టాము. అలా సో మొదటి కేంద్రం, రెండవ కేంద్రం, మూడవ కేంద్రం అయిపోయింది, నాలుగవ కేంద్రం చివరిది. కేంద్రాలకి జాతకంలో చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పుకున్నాం. ఎందుకంటే జాతకంలో 4 స్తంభాలు, ఇంటికి 4 స్తంభాలు ఎలా ఉంటాయో వ్యక్తి జీవితంలో జాతకాన్ని పరిశీలించేటప్పుడు అందులో ఉన్నటువంటి కేంద్రాలు అనేటివి ఆ వ్యక్తి యొక్క మూల స్తంభాలు అన్నమాట. సో ఇప్పటి వరకు మూడు మూడు కేంద్రాలు అయిపోయి, సో నాలుగో కేంద్రం దశమం. దశమ స్థానాన్ని పరాశర మహర్షి దీన్ని కర్మభావం అని. పరాశర మహర్షి తర్వాత వచ్చినటువంటి రకరకాల గ్రంథాల్లో ఈ భావానికి రకరకాల పేర్లు ఇచ్చారు. ఎందుకంటే ఆ భావం నుంచి వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించినటువంటి కర్మఫలం ఏ విధంగా అనుభవిస్తాడు, తర్వాత వచ్చే జన్మలకి కావలసినటువంటి కర్మని తయారు చేసుకుంటాడు. ఇంకొక క్లాసిక్ గ్రంథంలో ఏం చెప్పారంటే ఈ భావం, దశభావం ఏం చెప్తుందంటే క్రియమాన కర్మ చెప్తుంది. క్రియమాన కర్మ అనేది అర్థం చేసుకోవాలంటే కాలం అనేది 3 రకాలు. ఎందుకంటే కర్మకి కాలానికి అవినాభావ సంబంధం. ఎందుకంటే కర్మ అనేది కాలానికి అనుగుణంగా ఆయా సందర్భాల్లో, ఆయా సమయాల్లో ఆ కర్మ ఫలం అనేది ఆ కాలం ప్రకారం ఆ వ్యక్తి ముందు లేదా ఆ వ్యక్తి ఆ కర్మను అనుభవించాల్సి ఉంటుంది. అంటే కాలం ప్రధానం. కర్మతో పాటు కాలం రెండు ఒకదాని వెంట ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఒకదాని మీద ఒకటి ఆధారం ఉంది. అయితే కాలాలు 3: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఈ క్రియమాన కర్మ అనేది ఏంటంటే వర్తమాన కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా ప్రస్తుతం చేస్తున్నటువంటి కర్మ అనేది ఆ కర్మకి ముందు ఒక బేస్ అనేది ఉంది. మనం ఈ శరీరం ఇలా ఉన్నాము అంటే దానికి మన పుట్టుకకి కారణమైనటువంటి తల్లిదండ్రులు, ప్రకృతి, ఈ విశ్వం, ఇవన్నీ కారణం అవుతాయి. అది భూతకాలానికి సంబంధించి. తర్వాత ఆ భూతకాలం నుంచి మనం ఏం చేస్తామంటే వర్తమాన కాలానికి వస్తాం. అయితే భూతకాలంలో కర్మని ఎలా చెప్తారంటే యోగ పరిభాషలో చెప్తారు. అంటే యోగంలో లేదా ఉపనిషత్తులు కానీ ఏవైనా ధర్మ గ్రంథాలు ఏవి తీసుకున్నా మనకి కర్మని విభజించేటప్పుడు సంచిత కర్మ అని ఒకటి ఉంటుంది, ప్రారబ్ధ కర్మ అని ఒకటి ఉంది. ఇవి మనకన్నా ముందు ఉన్నాయి, భూతకాలంలో ఉంటాయి. సంచిత కర్మ అంటే ఈ ఆత్మ యొక్క ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి, అంటే ఇప్పుడు ఈ జన్మలో ఈ శరీరంలో ఈ తెలివితో ఉన్నాం మనం. ఈ ఆత్మ మొదలుపెట్టిన ప్రయాణం నుంచి మనం మధ్యలో ఎన్నెన్ని జన్మలు, ఎన్నెన్ని రకాల ప్రయాణాలు చేశామో మనకు తెలియదు. సో వాటి ద్వారా వచ్చినటువంటి
పూర్తి కర్మనంతా దానికొక అకౌంట్ అనమాట. అది బ్యాంక్ అకౌంట్ లాగా లేకపోతే సేవింగ్స్ అకౌంట్ లాగా దాన్నే సంచిత కర్మ అంటాం. అది పూర్తిగా ఒక దగ్గర కంప్లీట్ కర్మ అంటాం. అందులో మంచి, చెడు ఏదైనా కావచ్చు. కర్మ అనగానే ఎంతసేపు నెగెటివ్‌గానే ఆలోచించదు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చేసిన దాన్ని బట్టి. సంచిత కర్మ అనేదేంటంటే పూర్తి కర్మ. అది భూతకాలంకి సంబంధించినటువంటి. ఈ అనంత కాలంలో భూతకాలం ఎంతుందని మనకు తెలీదు. ఇక్కడొక విషయం గమనించాల్సిందేంటంటే, భగవంతుడిని ప్రార్థించేటప్పుడు ఏం చెప్తారంటే, ఆయన ఆది, మధ్య, అంతరహితుడు అంటారు. ఆది, మధ్యాంతరహితుడు అని చెప్పి ఆయనకో పేరు. అంటే భగవంతునికి ఆ పేరు ఎందుకొచ్చింది చెప్పటం అంటే, భగవంతుడంటే కాలస్వరూపం. మరి కాలస్వరూపానికి ఇప్పుడు కాలాన్ని భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అని చెప్పి 3 రకాలుగా విభజించుకుంటుంది. దాన్నే సృష్టి, స్థితి, లయాలుగా త్రిమూర్తులు, త్రిగుణాత్మకంగా అని రకరకాలుగా నెక్స్ట్ ఎళ్తూ ఉంటుంది. కానీ మరి ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ భగవంతుని యొక్క కాలానికి మొదలు, మధ్య, చివర అనేది ఉండదు. ఎందుకు అనంటే, ఇప్పుడు మనం నడుస్తున్న కాలాన్ని వర్తమాన కాలం అన్నాం. దానికి గతం ఏందంటే భూతకాలం. తర్వాత వచ్చేది భవిష్యత్ కాలం. ఇది నీకయింది. తర్వాత వచ్చే జనరేషన్‌కి ఏమవుతుంది? అది వాళ్ళకి వర్తమానం అవుతుంది. అంటే మనకు భవిష్యత్తు అయిన కాలం ఇంకొకరికి వర్తమాన కాలం. అలాగే మనకి భూతకాలం అయినటువంటి కాలం కొందరికి భవిష్యత్ కాలం. అంటే ఇదొక సైకిల్. ఒక కాలం నుంచి ఇంకో కాలానికి తిరుగుతూ ఉండేటువంటి సైకిల్. అందుకే దీనికి ఆది, మధ్యమం, అంతం అనేది ఉండదు. అదే కాలస్వరూపం. ఆ కాలస్వరూపానికి ఆయన కారకుడు భగవంతుడు కాబట్టి భగవంతుడే కాలం, కాలమే భగవంతుడు. అయితే ఈ దశాభావానికి సంబంధించినంత వరకు కాలానికొస్తే ఈ క్రియమాన కర్మ అనేది మనం వర్తమానంలో చేసేటువంటి కర్మ. ఈ వర్తమాన కర్మకి ఖచ్చితంగా ఏముంటుందంటే భూతకాలానికి సంబంధించినటువంటి కర్మ బేస్ అయి ఉంటుంది. తర్వాత దాన్ని బేస్ చేసుకొని వర్తమానంలో ఈ క్రియమాన కర్మ చేస్తూ తర్వాత భవిష్యత్ కాలానికి అంటే రాబోయే కాలానికి సంబంధించినటువంటి కర్మకి ఆ కర్మని మనం ఏం చేస్తుంటాం పోగేసుకుంటుంటాం. సంపాదిస్తున్నాం. కర్మ అనేది అన్ని విధాలుగా ఉంటుంది. ప్రకృతి పరంగా. సంపద గావచ్చు, దుఃఖాలు గావచ్చు, కష్టాలు గావచ్చు, సుఖాలు గావచ్చు. అన్ని కర్మలో భాగం. సో, అందుకే ఈ దశాభావం అనేది గూడా కర్మలో క్రియమాన కర్మ గురించి చెప్తుంది మనకి. తర్వాత ఈ భావానికి మనకు ఉన్నటువంటి గ్రంథాలు మొదటిదేంటంటే బృహత్పరాశర హోరా శాస్త్రం. అందులో మహర్షి పరాశరుడు ఈ భావానికి ఏం చెప్పాడంటే రాజపూజ్యం. ఒక వ్యక్తి తన జీవితంలో తను జీవించటానికి కావలసిన వృత్తి, పోషణార్థం చేసేటువంటి వ్యాపారం గాని, వృత్తి గాని ఏదైనా గాని. తర్వాత సమాజంలో లభించే గౌరవం. తర్వాత కొన్ని గ్రంథాల్లో అంటే బృహత్పరాశర మహర్షి గూడా ఏం చెప్పాడంటే దీన్ని తండ్రికి సంబంధించిన స్థానం అని జెప్పాడు. తర్వాత విదేశాల్లో నివసించేటువంటి భావం. ఒక వ్యక్తి విదేశాల్లో నివసిస్తాడా? లేదా? అనేది గూడా ఈ భావం నుంచి తెలుసుకోవచ్చనమాట. తర్వాత బృహత్ జాతకం తీసుకుంటే వరాహమిహిరుడు ఏమన్నాడు దీంట్లో? కర్మజీవి అన్నాడు. అంటే ఒక వ్యక్తికి
అతని జీవితంలో ఆ పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధ కర్మ అనేది ఈ దశాభావంలో ఉంటుందని చెప్పారు. తర్వాత వ్యక్తి జీవితంలో చేసేటువంటి వృత్తి ఎలాంటిది? వ్యక్తి జీవించడానికి రకరకాల వృత్తులు, వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. సో, అందులో ఏ వృత్తి ఏ వ్యక్తికి సరిపోతుంది? కర్మ అనేది ఏది నిర్దేశించింది అనేది ఈ భావం నుంచి చూడొచ్చన్నమాట. అలాగే ఫలదీపికలో గూడా సాధారణంగా ఇవే జెప్పాడాయన. ఈ భావం నుంచి సమాజంలో నీకు లభించే గౌరవ మర్యాదలు, రాజపూజ్యం, రాజ సన్మానం, తర్వాత అధికారం, హోదా, తర్వాత చేసేటువంటి వ్యాపారం, జీవితంలో లభించేటువంటి విజయాలు, తర్వాత చేసేటువంటి కర్మ. ఆ కర్మ ఎలాంటిదంటే మంచిది గావచ్చు, చెడ్డది గావచ్చు. ఒక్కొక్క వ్యక్తి తన ఇష్టానుసారం కర్మ జేస్తాడు గాబట్టి, ఆ కర్మ అనేది మంచి, చెడు అనేది తర్వాత. ముందైతే కర్మ చేయటం అనేది చే చేస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. తర్వాత ఎలాంటి కర్మ చేస్తున్నాడో నెక్స్ట్ లెవెల్. అందుకే గీతలో భగవంతుడు ఏమంటాడంటే, కర్మ చేయకుండా ఒక క్షణాన్ని ఇంకా కొన్ని ఆహ్, భాగాలుగా జేస్తే, ఆ క్షణాన్ని విభజిస్తే అన్నమాట టైం. క్షణం అంటే రెప్పపాటు కాలం. రెప్పపాటు కాలాన్ని కూడా ఇంకా విభజిస్తే త్రుటి అని ఉంటుంది ఒకటి. త్రుటి కాలం అంటారు. వెయ్యో వంతు ఒక రకంగా చెప్పాలంటే. ఒక సెకన్‌లో వెయ్యో వంతు కాలం కూడా మనకున్నటువంటి మనస్సు, మనిషి కర్మ చేయకుండా ఉండలేడు అని. సో, అట్లాంటిదనమాట ఈ దశమభావం. సో, కర్మ అనేది మనం నిరంతరం చేస్తూనే ఉంటాం. తర్వాత కర్మ అనేది ఎన్ని రకాలు, ఏ విధంగా జేస్తాం అనేది రకరకాల దానికి సంబంధించిన నాలెడ్జ్ సెపరేట్. తర్వాత సర్వార్థ చింతామణి వెంకటేశ్వర శర్మ ఇది ఈయన గూడా ఆల్‌మోస్ట్ అవే జెప్తున్నాడు. అధికారం, గౌరవం, తర్వాత జీవన విధానం, తర్వాత ప్రజల కోసం చేసేటువంటి దీన్ని రాజ్యభావం అని గూడా అన్నారు. ఈయన రాజ్యభావం అంటే సర్వార్థ చింతామణి. రాజ్యభావం అంటే రాజు ప్రజల కోసం చేసేటువంటి కర్మ. తన అధికారం ద్వారా, తన శాసనాల ద్వారా ప్రజల యొక్క జీవన గతుల్ని మార్చేసేటువంటి శక్తి ఉన్నవాడు రాజు. అంటే రాజ్యభావం అన్నది. తర్వాత దీన్ని దీనికి ఇంకో భావంగా పేరుంటది. అతివృష్టి, అనావృష్టి. అంటే ఇది వ్యక్తిగతంగా చూడకుండా ప్రకృతి పరంగా చూస్తుంటే దశాభావం ఏం చెప్తుందంటే జగర్ లగ్నంలో ప్రతి ఉగాది రోజు మనం జగర్ లగ్నం అనేది వస్తుంది. పంచాంగం చూసే వాళ్ళకి తెలుస్తుంది. జగర్ లగ్నం అని ఉంటుంది. అంటే ఉగాది పురుషుడు ఉగాది తిథి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, ఆ ప్రవేశ సమయంలో ఉన్నటువంటి జాతకమే జగర్ లగ్నం. ఆ లగ్నం దశమభావం గనక శుభగ్రహాలతో ఉంటే ఆ సంవత్సరం సస్యం సమృద్ధి అన్నారు. అంటే వర్షాలు సరిగా పడి, పంటలు సమృద్ధిగా పండి ఎందుకంటే పూర్వకాలంలో ఆదాయ వనరులంతా ఏందంటే వర్షం మీదనే ఆధారపడి ఉండేది. ధనధాన్యాలనేటివి ఏంటంటే ధాన్యం ద్వారా ధనం ప్రకృతి పరంగా. అందుకని ఈ భావానికి ఈ వర్షానికి సంబంధించినటువంటివి కూడా చెప్తారు. తర్వాత
జాతక పారిజాతం. జాతక పారిజాతం ఇందులో ఏంటంటే ఎక్స్‌ట్రా కొన్ని పాయింట్స్ ఏం చెప్పాడంటే, సమాజంలో ఇతనికి ఉండేటువంటి వృత్తి, తర్వాత నిద్ర, తర్వాత వృత్తిలో ఉండేటువంటి నైపుణ్యం. వృత్తిలో ఏదైనా ఒక వృత్తి చేయాలంటే, ఆ వృత్తి ద్వారా జీవితంలో పైకెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో ఒక నైపుణ్యం రావాలి. ఉంటేనే దాంట్లో ముందుకెళ్తాం. సో, అందుకే ఈయన జాతక పారిజాతంలో ఏం చెప్పాడంటే వృత్తి నైపుణ్యత అనేది ఇంపార్టెంట్. తర్వాత దీన్ని కర్మభావం అని అన్నాం. కర్మభావం అని చెప్పాం. అయితే కర్మ ఆచరించే వాళ్ళు కొంతమంది, అలానే కర్మని త్యజించే వాళ్ళు కొంతమంది. ఇక్కడ ఆచరణ అనేది మనిషిని ఏం చేస్తుందంటే భౌతిక సుఖాల పట్ల, భౌతిక సుఖం అంటే సుఖమే కాకుండా కొంతమందికి కీర్తి ప్రతిష్టల పట్ల, ధనం పట్ల, మిగతా ఐశ్వర్యాల పట్ల వాళ్ళకుండేటువంటి వ్యామోహాలు కూడా కారణం అవుతాయన్నమాట ఎవరికైనా వ్యక్తికి. అదే మనకి ప్రారబ్ధ కర్మ అనేది డిసైడ్ చేస్తుంది. అయితే కొంతమందేంటంటే కర్మ త్యజిస్తారు. వాళ్ళనే మనమేమో సన్యాసులంటాం. సో, సన్యాసం అంటే దాన్ని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా 2 రకాలుగా చూస్తారండి జనాలు. నిజమైన సన్యాసులు వేరు. ఓన్లీ సన్యాస రూపంతో బ్రతికేవాళ్ళు కొంతమంది. కర్మన్ కర్మ నుంచి తప్పించుకోవటం. సో, అది గూడా ఏందంటే ఈ భావం నుంచి చూడొచ్చని ఆయన జాతపారజాతం. తర్వాత 'శుకనాడి' అని ఒక గ్రంథం. ఆ గ్రంథంలో గూడా ఏం చెప్పారంటే, వ్యక్తి యొక్క కర్మ చింతన, అంటే కర్మ పట్ల తనకుండేటువంటి ఆలోచన లేదా దాని పట్ల ఒక రకమైనటువంటి అవగాహన, కర్మని ఏ రకంగా చేంజ్ చేసుకోవటం. అందుకే దానికో కర్మ చింతన అని ఒక వర్డ్. ఆ కర్మ చింతన అని దాన్ని ఎలాబొరేట్ అంటే విపులీకరిస్తే చాలా మీనింగ్ ఉంటుంది. తర్వాత ఈ భావంలో వస్త్రాభరణాల గురించి కూడా చెప్పారు. అంటే వ్యక్తి బాహ్య ప్రపంచానికి తను ఎలా కనపడటం అనేది గూడా, ఎందుకంటే ఈ భావం ఒక వ్యక్తి యొక్క గౌరవానికి సంబంధించిన సూచనగా ఆ రోజుల్లో ఏందంటే వాళ్ళ వస్త్రాభరణం అనేది ఉండేది. రాజు అంటే ఇలాంటి వస్త్రాలు, లెవెల్ బట్టి. ఇప్పుడు గూడా మనం మిలిటరీలో, పోలీస్ లెవెల్‌లో, మిలిటరీలో ఆహ్, ఆళ్ళ ర్యాంక్ బట్టి ఆ మెడల్స్ ఉంటాయి. డ్రెస్ ఉంటుంది. దానికొక కోడ్ అంటుంది. డ్రెస్ కోడ్ అని. ఇదే అన్నమాట. ఇప్పుడు ఈ మహర్షి ఇక్కడ చెప్పింది వస్త్రాభరణ చింత అనేది దానికి సంబంధించిన వస్తుంది. ఇక తర్వాత జాతక తత్వం అనే గ్రంథంలో గూడా ఇదే చెప్పాడు. ఆయన గూడా వర్తకం, వ్యాపారం, రాజగౌరవం, రాజపూజ్యం, తర్వాత రాజు నుంచి పొందేటువంటి ధనం, తర్వాత తండ్రి యొక్క స్థితి, తర్వాత జీవితంలో పొందేటువంటి ఉన్నత పదవి, తర్వాత పేరు ప్రతిష్టలు, విదేశ నివాసం లేదా విదేశ ప్రయాణాలు, తర్వాత ఆ వ్యక్తికి నిర్దేశింపబడినటువంటి కర్మని పూర్తిగా చేస్తాడా లేదా అని. తర్వాత శరీరం యొక్క భాగాలకు సంబంధించిందేంటంటే ముఖ్యంగా మోకాళ్ళు. మోకాళ్ళనేది మనిషి సహజంగా నిలబడటానికి, నడవటానికి అవి ఆధారం. మోకాళ్ళ యొక్క
దృఢత్వం ఎంత ఇదిగా ఉంటే వ్యక్తి కర్మ చేయటానికి శరీరం అంత దృఢంగా ఉన్నటోళ్ళు. అందుకే ఈ వ్యక్తి యొక్క శరీరాంగాల్లో మోకాళ్ళకి ప్రాముఖ్యత. కారకుడు శని. తర్వాత దశాభావానికి మేరుదండం అని గూడా కొంతమంది జెప్తారు. అంటే వెన్నుపూస, వెన్నెముక. వెన్నెముక గూడా ఏందంటే మనిషి సరిగ్గా నిలబడటానికి వెన్నెముక అనేది చాలా అవసరం. ఇలా ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క స్పెషల్ వాళ్ళకు ఆయా కాలాల్లో వాళ్ళు రాసే టైంలో వాళ్ళకి తోచినటువంటి ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలు అందరూ రాశారు. వాటన్నిటిని ఒకసారి మనం చూసుకుంటే వర్తకం, వ్యాపారం, గౌరవం, తర్వాత అధికారి, తర్వాత అశ్వారూఢం అన్నారు దీన్ని ఈ భావంలో గూడా. మల్ల యుద్ధం అని చెప్తారు. తర్వాత రాజు దగ్గర పదవి. ఇప్పుడు ప్రెజెంట్ అంటే గవర్నమెంట్ సర్వీస్. తర్వాత సేవ, వ్యవసాయం, తర్వాత జీవితంలో సాధించాల్సినటువంటి కోరికలు. యాంబిషన్ అంటాం కదా! అంటే ఏం సాధించాలి అనేటువంటి ఒక వ్యక్తికి కొంతమందికుంటుంది. జీవితంలో ఈ టైంకి ఇంత ఇదుండాలని జెప్పి. కొంతమందికి ఇంత సంపాదించాలని ఉంటుంది. ఇన్ని కోట్లు, ఇన్ని లక్షలు, ఇంత ఆస్తి, లేదా కొంతమందికి పదవి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలుగా యాంబిషన్స్ ఉంటాయి. తర్వాత ఈ భావం తండ్రి గురించి. నాడీ గ్రంథాల్లో ఎక్కువగా దశమభావం ఏందంటే తండ్రి చెప్తుంది. అంటే చతుర్థానికి సప్తమం కాబట్టి చతుర్థం మాతృస్థానం. మాతృస్థానానికి సప్తమ స్థానం కాబట్టి పితృస్థానం కిందకి తీసుకొని తండ్రి అని చెప్తారు. తర్వాత ఈ భావం నుంచి గూడా ఆహ్, భూగర్భంలో ఉన్నటువంటి సంపద గురించి, తర్వాత వ్యాపారంలో మెలకువల గురించి, కీర్తి ప్రతిష్టల గురించి, తర్వాత ఈ భావం ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి గూడా ఈ భావం. తర్వాత దశభావం ఏం చెప్తుందంటే స్వీయ నియంత్రణ. తర్వాత మంత్రం. తర్వాత మంత్రం ద్వారా ఆహ్, దేవత లేపోతే దేవి యొక్క సాధన. తర్వాత ధర్మం పట్ల, మతం పట్ల, ఆచారం పట్ల నమ్మకం. లేదా దాని గురించి చేసేటువంటి సేవ. ఇది కూడా దశమభావంలో. తర్వాత ఈ భావానికి ముఖ్యమైన ఇంకొకటి కారకత్వం ఏంటంటే వ్యక్తి యొక్క ఉద్దేశ్యం. అంటే ఆయన కర్మ యొక్క ఉద్దేశ్యం అంట. తర్వాత ఈ భావంలో ఆహ్, వైద్యం గూడా చెప్పారండి. వైద్యం, ఔషధం. ఇప్పుడు ఒక వృత్తి కింద గూడా చెప్పొచ్చండి. వైద్యం డాక్టర్ సంబంధించి. తర్వాత సొసైటీలో ఉండేటువంటి గౌరవం. తర్వాత దత్తపుత్రులు ఈ భావంలో చూడొచ్చు. తర్వాత దృఢ నిర్ణయాలు, స్థిరమైన ఆలోచనలు. తర్వాత తను ఎన్నుకున్న మార్గాన్ని
ఏదైతే మార్గం ఎన్నుకుంటాడో, ఆ మార్గం పట్ల ఏముంటుందంటే విచక్షణ అనేది ఉంటుంది. అంటే రైట్ ఆర్ రాంగ్. తర్వాత జీవితంలో జీవించటం, ఆ జీవించటం ఎలా ఎలా అని అంటే స్వాభిమానంతో జీవించటమా? లేకపోతే పరాన్న బుక్కులుగా ఇతరుల మీద ఆధారపడటమా? అనేది కూడా ఈ భావనలో ఉంది. మహర్షి ఇంకో ఇది కూడా చెప్పాడు. ఏందంటే తీర్థయాత్ర సందర్శనం కూడా చెప్పాడు. తర్వాత రాజముద్రణ అధికారం కలిగినటువంటి పదవి. అంటే ఈ రోజుల్లో చెప్పంటే గెజిటెడ్ ఆఫీసర్స్ అన్నమాట. దాని పైన గెజిటెడ్ ఆఫీసర్ నుంచి ఇంకా పైకెళ్ళొచ్చు. ఈ భావానికి మళ్ళీ ఆహ్, దీన్నేమంటారు ఎన్నికల్లో విజయం. తర్వాత తన కింద పనిచేసే వాళ్ళని అజమాయిషిలో ఉంచుకోవటం. అంటే కర్మకు సంబంధించింది. చేసే వృత్తి, తన కింద ఉన్నటువంటి పని చేసేవాళ్ళు. ఇవి మామూలుగా ఉండేటువంటి కారకత్వం. దశభావానికి ముఖ్యంగా దీని కేంద్ర స్థానాల్లో చివరిది తర్వాత ముఖ్యమైంది. ఇంకా చెప్పాలంటే స్ట్రాంగెస్ట్ అంటారు దీన్ని. కేంద్రాలలో దశమం అనేది స్ట్రాంగెస్ట్ కేంద్రం అవుతే కోణాల్లో నవమ భావం స్ట్రాంగెస్ట్ కోణం. అంటే ఒకదాని నుంచి ఒకటి. ఇది విష్ణు స్థానం. కోణాలనేటివి లక్ష్మీ స్థానాలు. ఈ విష్ణు స్థానాల్లో ఏమవుతుందంటే సస్టెనెన్స్ అంటే అర్థం ఏందంటే దాని కోసం పోరాటం చేయటం, స్ట్రగుల్ చేయటం, స్వతహాగా సంపాదించటం. దాని మీద ఏందంటే తన యొక్క స్వీయ కర్తవ్యం అంటారు దీన్ని. కర్తవ్యంతో చేసేటువంటి కర్మ. తర్వాత దశమాధిపతి ముఖ్య కారకుడు. లగ్నాధిపతి తర్వాత దశమాధిపతి ఇంపార్టెంట్. కొన్ని గ్రంథాల్లో ఒక సూత్రం కూడా ఉంది. ఎవరు చెప్పారో మర్చిపోయాను. బట్ ఆ సూత్రం ప్రకారం ఏందంటే లగ్నాధిపతి దుర్బలుడై ఎంత బలం లేకపోయినా, మిగతా గ్రహాల బలం కూడా లేకపోయినా, ఒకవేళ దశమాధిపతి దశమ భావం గనక బల బల సంపన్నమై గనుక ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో ఏం చేస్తాడంటే, తన స్వశక్తి ద్వారా ఎన్ని రకాల వచ్చినా జీవితంలో ఒక ఒక లెవెల్ వరకు ఉంటాడన్నమాట. అంటే కర్మ అనేది ఆ విధంగా అతనికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. జీవితంలో ప్రతి వ్యక్తి ఏదో రకమైనటువంటి చేస్తుంటుంది. కాపోతే అందులో సక్సీడ్ అయ్యేదేంటంటే అందరూ సక్సీడ్ గారు. కొంతమందే సక్సీడ్ అవుతారు. దానికేంటంటే పూర్వజన్మ పుణ్యం, కర్మ అనేది సపోర్ట్ ఉండాలి. అందులో సక్సీడ్ అవ్వాలి. కొందరేంటంటే కర్మ అనేది చేయటం వరకే బాధ్యత. అందుకే గీతలో భగవంతుడు చెప్పిందేంటంటే చేయటం వరకే ఆలోచించు కర్మని. ఫలితాల గురించి ఆలోచించొద్దని చెప్తాడు. ఫలితాలు నాకొదిలేయండి. అందుకే 10థ్ హౌస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎలా అంటే ఇప్పుడు లగ్నం అనేది వ్యక్తి యొక్క శక్తి. ఆ జాతకుడి యొక్క శక్తి అన్నమాట. లగ్నం ద్వారా తెలుస్తుంది. ఆత్మబలం అంటాం దాన్ని. లగ్నాధిపతి, లగ్నం యొక్క స్థితి బట్టి మనకు వ్యక్తి యొక్క ఆత్మబలం తెలుస్తుంది. ఇక పంచమాధిపతి, నవమాధిపతి ఏం చెప్తారు? పంచమాధిపతి అంటే నీ యొక్క పూర్వపుణ్యం. నవమాధిపతి మీ పితృదేవతల యొక్క పూర్వపుణ్యం.
వాళ్ళ ఆశీస్సులు. సో, ఈ 2 కలిసినప్పుడు ఏమవుతుందంటే, వ్యక్తి జీవితంలో ఏది మొదలుపెట్టినా, ఏ కార్యమైనా దాని పట్ల ఏంటంటే విజయం అనేది సునాయాసంగా ఉంటుంది. అందుకే లగ్నం, పంచమం, నవమం ఈ 3 దెబ్బతింటే మనిషి ఏమవుతాడంటే ఒంటరైపోతారు సొసైటీలో. ఎవరు సపోర్ట్ అనేది లేకుండా అయ్యేసరికి అంటే ఈ సృష్టిలో నేనొక్కడినే అనే ఫీలింగ్‌లో ఉంటాడు. అంటే అట్లాంటి స్థితిలో ఈ దశమాధిపతి, దశమ భావం గనుక స్ట్రాంగుంటే వాటిని అధిగమించి వ్యక్తి ముందుకెళ్తాడని అర్థం. తర్వాత ఈ భావానికి మనం వృత్తి డిసైడ్ చేస్తా అని చెప్పుకున్నాం. దశమ భావం ఏంటంటే జీవించటానికి, తర్వాత క్రియమాన కర్మ, ఆ కర్మను పూర్తి చేయటానికి ఈ భావం ఇంపార్టెంట్. అయితే ఈ భావాన్ని ఆహ్, జాతక చక్రంలో ఉన్నటువంటిదేంటంటే ఉన్నత భావం ఇది. జనిత్ అంటారు ఇంగ్లీష్‌లో. జనిత్ అంటే స్వర్గం. అదే మిట్ట మధ్యాహ్నం జాతకంలో ఏముందంటే దశమ భావం చూపిస్తుంది. అందుకే సూర్యుడు దశమంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. మిట్ట మధ్యాహ్నానికి అది దశమ భావం కాబట్టి దిగ్బలంతో ఉంటాడు. సో, అంటే లగ్నాన్ని మనం మాన్యువల్‌గా కాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ పద్ధతి వాడతాం. ఆహ్, దశమం అంటే ఏదైనా జాతకానికి ముందు లగ్నం కట్టేదానికన్నా ముందు దశమాన్ని కట్టాలి. దశమం ఎక్కడొస్తుందనేది తెలియాలి. దాన్నే మిడ్ పాయింట్ అంటాం దాన్ని. దశమం తర్వాత లగ్నాన్ని నిర్ణయిస్తాం. లగ్నం తర్వాత మిగతా కేంద్రాలు, మిగతా కేంద్రాల తర్వాత మిగతా హౌజులనేటివి మాన్యువల్‌గా లగ్నాన్ని కాలిక్యులేట్ చేసేటప్పుడు అర్థమవుతుంది. అంటే దశమానికి అంత ఇంపార్టెంట్. తర్వాత దశమంలో ఉండేటువంటి భావమధ్యం ఏదైతుందో, ఆ భావమధ్యం యొక్క నక్షత్రం, ఆ నక్షత్రాధిపతి, తర్వాత దశమంలో ఉండేటువంటి గ్రహాలు, తర్వాత దశమాధిపతి ఏ భావంలో ఉంటాడో ఆ భావాధిపతి, దశమాన్ని చూసేటువంటి గ్రహాలు, అలాగే దశమాధిపతిని చూసే గ్రహాలు, దశమాధిపతితో ఉండేటువంటి గ్రహాలు. ఇవన్నీ కలిపి అందుకే ఆహ్, ఈ రోజుల్లో జాతకాన్ని చూసి వృత్తి గురించి చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టం. పూర్వకాలంలాగా లిమిటెడ్ వృత్తులు గాదు. ఈ రోజుల్లో వృత్తులు ఎన్ని రకాల వృత్తులన్నీ చెప్పటం కష్టం. తర్వాత ఈ భావం ఏం చెప్తుందంటే వ్యక్తి యొక్క కర్మని జీవితంలో ఎలా అనుభవిస్తాడు అనేది చెప్పుకున్నాముగా. అయితే ప్రతి వ్యక్తి లోపల ఏదో ఒకటువంటి నైపుణ్యం ఉంటుంది. లేదా చేయాలి అనేటువంటి ఒక జీవితంలో ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆతృత ఉంటుంది. లేదా యాంబిషన్ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే జీవితాన్ని జస్ట్ గడపటానికి అంటే తన జీవనాధారం కోసం చేసే పని వేరు. తన సంతృప్తి కోసం చేసేటువంటి కర్మ వేరు. ఇక్కడ 2 రకాల తేడా ఉంటుంది. వ్యక్తి జీవనాధారం అనేది వేరు. సంతృప్తి పరంగా చేసేటువంటి కర్మ వేరు. అయితే ఈ భావం ఏం చెప్తుందంటే మనిషి లోపట ఉన్నటువంటి ఈ ఈ రకమైనటువంటి కష్టపడే తత్వం, లేదా ఏదైనా ఒక స్పెసిఫిక్
దాని పట్ల నేర్చుకోవాలి. దాని ద్వారా సాధించాలి అనేటువంటిది ఒక ఉద్దేశ్యం అయ్యుండొచ్చు. ఎందుకంటే తను చేసేది తన కోసం, కొంతమంది చేసేదంటే తన కోసం చేసుకుంటారు. ఇంకా అయితే కుటుంబ సభ్యుల కోసం చేస్తారు. ఇంకా కొద్దిగా తన విస్తృత బంధువుల కోసం చేస్తారు. ఇంకాస్త ఇంకా పైకెళ్తే ఏమవుతదంటే సొసైటీ కోసం చేస్తారు. రాజు లెవెల్‌కెళ్తే ఏమైందంటే తన రాజ్యంలో ఉండే ప్రజలందరి కోసం చేసేటువంటి కర్మ. దాని విస్తృతి అనేది స్థితి బట్టి మారుతూ ఉంటుంది. ఒక సైంటిస్ట్ చేసేటువంటి కర్మ ఫలితంగా దాని ఫలితం ఏమవుతుందంటే భూమి మీద ఉన్నటువంటి మానవాళి అందరికీ ఉపయోగం. అంటే ఆ కర్మ అనేదేందంటే హైయెస్ట్ కర్మ. తన కోసం కాకుండా ఇతరుల కోసం ఎప్పుడైతే చేస్తారో, ఇతరుల బాగు కోసం ఎప్పుడైతే చేస్తారో, ఆ కర్మని ఏమనంటే ఉత్తమ కర్మ అంటారు. సో, దానికి సంబంధించినటువంటి అంతర్గుణం అంటుందిది. ఒక వ్యక్తి తన అంతరంగా ఉండేటువంటి ఆ గుణాన్ని, దాన్ని కష్టపడే తత్వం ద్వారా సమాజానికి చూపించేటువంటి కర్మ అన్నమాట. అందుకే వ్యక్తికి తను చేసే కర్మే ఆ కర్మ ద్వారానే వ్యక్తికి సమాజంలో గౌరవం గాని, అగౌరవం గాని, మర్యాదలు గాని, కీర్తి, ప్రతిష్టలు, సన్మానాలు, బిరుదులు, తర్వాత పేరు ప్రఖ్యాతులనేటివి జీవితం ఉన్నంత సేపు ఉంటాయి. జీవితం తర్వాత గూడా ఉంటాయి. దానన్నిటికి కారణం ఏమవుతుందంటే ఈ భావం కారణం. అంటే వ్యక్తి తనలో ఉన్నటువంటి అన్ని గుణాలని సమాజానికి ఏ విధంగా చూపిస్తున్నాడనేది ఈ భావం. అంటే ఆ వ్యక్తికి ఉండేటువంటి హావభావాలు గాని, సమాజం పట్ల ఉండేటువంటి ఆలోచన గాని, ఇతరుల పట్ల ఇతర తన బంధువుల పట్ల గాని, ఎవరితోనైనా అతను ఎవరితో మాట్లాడినా, ఎవరితో చేసినా తన యొక్క ఆచార వ్యవహారం అనేది మేనర్స్ అంటాం. బిహేవియర్ అంటాం. వ్యక్తిత్వం. డే టు డే లైఫ్‌లో అంటే ప్రతిరోజు ఎలా ఇంటరాక్ట్ అవుతావా ఇతరులతోటనేది ఈ భావం నుంచి చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే స్వభావం, తర్వాత వ్యక్తి యొక్క లక్షణం, ఉద్దేశ్యాలు, సదుద్దేశం కావచ్చు, దురుద్దేశాలు కావచ్చు, కర్మ పట్ల. ఇవన్నీ ఇందులో ఈ భావంలో కనిపిస్తాయి. అయితే ఈ భావానికి రవి, కుజులు ఇద్దరు దిగ్బలంలో ఉంటారు. దశమ భావం. అది ఏ రాశి అన్నా గాని. ఒకవేళ దశమ భావం వాళ్ళిద్దరికీ ఉచ్చ క్షేత్రాలు లేపోతే స్వక్షేత్రాలు, మిత్రక్షేత్రాలయితే మరీ మంచిది. వాళ్ళ యొక్క ఫలితాలనేటివి కంప్లీట్‌గా ఇస్తారన్నమాట. సో, ఈ అగ్నితత్వ గ్రహాలైనటువంటి రవి, కుజులు దిగ్బలంతోటి ఇందులో ఉంటారు గాబట్టి, ఈ భావం చరరాశి ముఖ్యంగా చెప్పాలంటే కాలపురుష చక్రానికి చరరాశి. చరరాశి అంటేనే యాక్షన్ ఓరియెంటెడ్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. యాక్షన్ ఓరియెంటెడ్ అంటే కర్మ ప్రధానమైనది. సో, అందులో అగ్నితత్వ గ్రహాలైనటువంటి రవి, కుజులు ఏం చేస్తారంటే మాక్సిమం రిజల్ట్ ఇస్తాయి. అందులో దశమ భావం ఇంకా కేంద్రం గాబట్టి, కేంద్రాల్లో ఉన్నత కేంద్రం గాబట్టి, దిగ్బలంతో ఉన్నటువంటి ఈ అగ్నితత్వ గ్రహాల యొక్క ఫలితాలనేటివి ఈ భావంలో బావుంటాయి. అదే విధంగా స్త్రీ గ్రహాలు, తర్వాత ఈ స్త్రీ గ్రహాలైనటువంటి చంద్రుడు, శుక్రుడు దశమ భావంలో వీళ్ళకి దిగ్బలం 0. ఇవి జలతత్వ గ్రహాలు. జలతత్వ గ్రహాలు ఎప్పుడైనా ఈ దిగ్బలం లేనప్పుడు లేదా అగ్నితత్వ రాశుల్లో
వాళ్ళ యొక్క ఫలితాలు అనేటివి అందులో ముఖ్యంగా దశమ భావంలో అగ్నితత్వ రాశుల్లో గనుక పడితే కష్టం అన్నమాట. వాళ్ళు ఆ వ్యక్తులు ఏమైందంటే జీవితంలో ఏ పనికి ముందు రానటువంటి పరిస్థితిలో ఉంటారు. కష్టం సహించలేరు. ఆ చేసే వృత్తిలో సుఖాన్ని వెతుకుతుంటుంటారు. మా గురువుగారు ఒక ఉదాహరణ చెప్పేవారు. హ్మ్. ఒక సూట్‌కేస్ నిండా కోట్లు నింపుకొనొచ్చి మోక్షాన్ని ప్రసాదించమంటాడు. సో, అంటే మోక్షాన్ని ఆ రకంగా కొనొచ్చు అనే ఉద్దేశ్యంతోటి ఆలోచిస్తారన్నమాట. కష్టపడకూడదు. శరీరానికి ఏమాత్రం కష్టం లేకుండా అన్నీ సాధించాలి. అన్నీ కావాలి. అనేటువంటి ఒక రకమైన లేజీనెస్ వస్తుంది. ఎప్పుడైతే ఈ గ్రహాలుంటాయో. సౌమ్య గ్రహాలు గనుక దశమంలో అందులో రాశి, తత్వం, దిగ్బలాలు అందుకే షడ్బలాలు గూడా గనుక చూస్తే ఆ భావంలో వాళ్ళ యొక్క ఫలితాలనేటివి మనకు కనపడుతుంటాయి. తర్వాత ఇది అర్థ త్రికోణం. మనం ముందు చెప్పుకున్నాం. అర్థ త్రికోణంలో రెండో భావం, ఆరో భావం, పదో భావం. ఈ 2 ధనానికి సంబంధించినటువంటివి. అలాగే సేవకు సంబంధించినటువంటి రెండో భావం ధనం, ఆరో భావం సేవ, పదో భావం కర్మ. ఈ 3 ఒకదానికొకటి ఇంటర్‌లింక్ ఉంటాయి. అందుకే త్రికోణాలని. ఎందుకంటే సేవ అనేది సిక్స్త్ భావం అనేది సేవా భావంతో సంబంధం. దానికి ఆరో భావానికి పంచమ భావం, దశమ భావం. లేకుంటే ఏమవుతుందంటే ఆ సేవ అనే తత్వం లేకపోతే కర్మ అనేది పరిపూర్ణం కాదు. అందుకే ఈ భావాలకి దశమ భావానికి కారకత్వం గూడా ఎవరికిచ్చారంటే గురుడికిచ్చారు. దశమ భావానికి కారక గ్రహాలు బుధుడు, పరాశర మహర్షి ప్రకారం ఏందంటే బుధుడు ఒక్కడే. కానీ మిగతా కొన్ని గ్రంథాల్లో బుధుడు తర్వాత గురుడిని, గురు తర్వాత రవిని, రవి తర్వాత శని. అంటే మొత్తానికి దశమ భావానికి 4 గ్రహాలని కారకత్వం ఇచ్చారు. అంటే ఒక్కొక్క లక్షణాన్ని బట్టి ఆయా గ్రహాలను జూసుకోవాలి. ఇప్పుడు సేవాతత్వం ఉందనుకుంటే శని యొక్క స్థితి జూసుకోవాల్సుంటది. శని ఒకవేళ బలయుతుడై ఉంటే ఏంటంటే సేవాతత్వం అనేది మెచ్యూరిటీ ఉంటుంది. తర్వాత స్థిరత్వం ఉంటుంది. నెమ్మదిగా చేసేటువంటి ఓపిక. అదే రవి గనక కారకత్వం చూసుకుంటే ఏంటంటే ఈ రాజ్యభావం అని జెప్తాం, అధికారం అని జెప్తాం. తర్వాత రాజ కొలువులో ఉండేటువంటి ఉద్యోగం గాబట్టి, తర్వాత పొలిటికల్ పవర్ గూడాను. అంటే అధికారం ద్వారా వచ్చేటువంటి పవర్. వాటన్నిటికి కారకత్వం ఏందంటే రవి. అంటే ఆ అధికారాన్ని ఏ రకంగా వాడటం, నిజాయితీగా వాడటమా, సమాజానికి మేలు చేసే విధంగా వాడటం. అదొక రాజలక్షణాలనేటివి రవి ద్వారా కనిపిస్తాయందులో. ఇక తర్వాత గురుడు. గురుడేందంటే ఆయన సంపదని లేదా జ్ఞానాన్ని దాన్ని గ్రోత్ అన్నమాట. ఆయన గురువు అంటే ఎక్స్‌పాన్షన్. విపరీతమైనటువంటి ఆహ్, ఆ సంపదని ఆయన ఏం చేస్తాడంటే ఎక్స్‌పాన్స్ చేయటానికి వాడతాడు. అందుకే గురువు దశమంలో ఉండి ఏం చేస్తాడంటే ఈ మిగతా 2 కోణాలను చూస్తాడు. కోణ దృష్టి కాబట్టి. రెండో భావాన్ని, ఆరో భావాన్ని కూడా చూసి దశమంలో ఉండి ఈ మూడిటి యొక్క కారకత్వాల్ని పెంచటానికి కారకుడవుతాడు. తర్వాత ఒక వ్యక్తి జీవితంలో ఎంత మాత్రం సంపాదిస్తాడు అనే దానికి కొలమానం. సంపాదన అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. మనం ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తాం. వ్యక్తి యొక్క గౌరవం ఏమైపోయిందంటే తనకుండేటువంటి సంపద ఒక కారణం. రెండోది ఎంత సంపాదిస్తున్నావు అనేది కారణం. కాపోతే ఆ సంపాదన అనేది దానికి
ఎలా సంపాదిస్తారో అవసరం లేదు. కళ్ళకి ఎలా కనిపిస్తుందనేది ఇంపార్టెంట్ అయితే. అయితే ఎంత సంపాదిస్తాడనే విషయాన్ని చూడటానికి ఈ మహర్షి ఒక రూల్ చెప్పాడు. ఆ రూల్ ఏంటంటే, దశమ భావాన్ని లగ్నంగా చేసి, దానికి ఇందు లగ్నం గనుక కనుక్కుంటే, ఆ ఇందు లగ్నం మనకి అంటే కర్మ ద్వారా ఏమాత్రం ధనం సంపాదిస్తామనేది తెలుసుకోవచ్చని అదొక రూల్. అంటే ఆ సంపాదన ఎలా సంపాదిస్తావు? ఎంత సంపాదిస్తావు? అది స్వశక్తితోనా? లేదా ఇతరత్ర మార్గాలా? అనేది తెలుస్తుందన్నమాట. తర్వాత ఈ భావంలో నుంచి ఏం చెప్పారంటే, వ్యక్తి యొక్క ఆయుర్దాయం కూడా జెప్పారు. మళ్ళీ ఇదెక్కడ కొత్తది అనుకున్నారు. ఎలా అంటే, అష్టమ భావం, తృతీయ భావం అనేది ఆయుర్దాయానికి సంబంధించినటువంటి భావాలు. అష్టం అంటే ఏంటంటే ఆయుర్దాయం. ఇది ఒక వ్యక్తి యొక్క జీవిత కాలం. ఎంత ఎంత కాలం అనేది. ఆ నిడివి అన్నమాట. డ్యూరేషన్ అంటాం. అయితే ఈ దశమ భావం అనేది ఏమైందంటే అష్టమం నుంచి తృతీయ భావం, తర్వాత తృతీయం నుంచి అష్టమ భావం. అందుకే ఈ దశమాన్ని గూడా ఏం జేశారంటే ఆయుర్దాయానికి కారకత్వం ఇచ్చారు. ఇందులో శుభగ్రహాలుంటే ఆయుర్దాయం ఎక్కువని చెప్పుకోవచ్చు. తర్వాత దశమాంశ చక్రం, వర్గ చక్రాల్లో దశాంశ చక్రం ఉంది. అంటే దశమాన్ని రాశి చక్రం అనేది పైనుంచి కనిపించేటువంటి చక్రం. స్థూల శరీరం. వర్గ చక్రాలనేటివేంటంటే సూక్ష్మ శరీరం. అంటే ఎక్స్‌రే ఇప్పుడు శరీరంలో ఎక్కడైనా ఒక అంగం దగ్గర నొప్పుందనుకోండి. బోన్ నొప్పుంది. బోన్ నొప్పి ఎలా ఉందో తెలియదు మనకు కనిపించటం. అలాంటప్పుడు ఏం చేస్తాం స్కానింగ్‌కెళ్తాం. ఎక్స్‌రే గాని, స్కానింగ్ గాని. అంటే దాని మీద లోపటి ఆహ్, పద బోన్ యొక్క స్థితి ఎలా ఉందనేది మనకు ఎక్స్‌రేలో గాని, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అందులో మనకు కనిపిస్తుంది. అంటే ఈ వర్గ చక్రాలనేటివి ఆ భావానికి సంబంధించి డీప్ స్టడీ అన్నమాట. యాక్చువల్‌గా ఏముంది లోపట అని. సో, అందుకే దశాంశ చక్రం అనేది ఏం చేస్తుందంటే, నువ్వు చేసేటువంటి వృత్తి, ఆ వృత్తికి సంబంధించినటువంటి లక్షణాలు. అందుకే ఎలాంటి వృత్తి చేస్తున్నావు అనేది కూడా దీని ద్వారా తెలుస్తుంది. తర్వాత ఆ వృత్తిలో అంటే కర్మ చేసేంత కాలం దాని యొక్క స్థితిగతులు, కర్మక్షేత్రం అని చెప్పాడాయన. కర్మక్షేత్రం అంటే కర్మ అనేది ఎక్కడ చేస్తావు? నిత్యం అనేది. కొందరు కర్మ ఇంట్లోనే చేస్తారు. కొందరు కర్మ బయటికెళ్ళి చేయాల్సి ఉంటుంది. దూరదేశంలో చేయాల్సి ఉంటుంది. ఇంటికి దూరంగా చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ కర్మక్షేత్రానికి సంబంధించినటువంటి పరిసరాలు. ఎలాంటి స్థితిలో చేస్తున్నావని. ఎలాంటి వృత్తి అనేది. తర్వాత ఆ వృత్తిలో ఎదుగుదల. ఆ వృత్తిలో ఉండేటువంటి అడ్డంకులు. వృత్తి ద్వారా లభించేటువంటి మర్యాదలు, గౌరవాలు, ప్రమోషన్‌లు లేదా ఉన్నత స్థితికి వెళ్ళటం.
ఇలా అన్ని రకాల అంటే వృత్తికి సంబంధించినటువంటి పూర్తి జీవితం అనేది మనకు దశాంశ చక్రంలో కనిపిస్తుంది. నీతో పనిచేసేటువంటి తోటి మిత్రులు, కొలీగ్స్ అంటాం జాబ్స్‌లో. తర్వాత నీ పైనుండేటువంటి అధికారులు, బాస్, అధికారి. తర్వాత నీ కింద పనిచేసేటువంటి ఉద్యోగులు, సబార్డినేట్స్ అంటాం ఆళ్ళని. అంటే వీళ్ళందరూ సారీ. ఇది కర్మభావం అని ఎందుకు చెప్పామంటే, వీళ్ళంతా కర్మ ద్వారా మనం మన కర్మని చేసేటప్పుడు వీళ్ళందరూ ఉంటారు. మన కర్మకు అనుగుణంగా. మంచి, చెడు. నీకు అడ్డంకులు సృష్టించే వాళ్ళుంటారు. లేదా నీ ఉన్నతికి సహాయపడే వాళ్ళుంటారు. అది కూడా కర్మలో భాగం. ఇంకా దశాంశ అనేది కర్మ యొక్క లక్షణాన్ని ఒక డీప్ లెవెల్‌లోకెళ్ళి చూపిస్తుంది. కర్మలో ఉండేటువంటి రుణానుబంధాలు, ఆ కర్మని ఎలా క్లియర్ జేసుకోవటం, ఆ భావంలో జూడొచ్చు. తర్వాత ఏ భావానికైనా మహర్షి చెప్పిన దాని రూల్ ప్రకారం ఏందంటే త్రిక భావాలు. త్రిక భావాలనేది అందరికి తెలుసు. ఆరో భావం, ఎనిమిదో భావం, 12 భావం. ఈ త్రిక భావాలకి ఏ భావానికి లగ్నానికి త్రిక భావాలు. అంటే ఆరో భావం, ఎనిమిదో భావం, 12 భావం. ఈ అడ్డంకులు సృష్టిస్తాయి. ఆరో భావం అనేది శత్రువు, రోగరుని శత్రువు అన్నాం. అష్టమం అనేది రంధ్రభావం లేదా రకరకాల అడ్డంకులు, ఆపదలు, యాక్సిడెంట్లు. ఇంకా వ్యయ భావం. అందులో అన్ని రకాల లాసెస్‌లుంటాయి. బంధన యోగం గూడా దాంట్లోనే ఉంటుంది. సో, ఈ 3 ఏం చేస్తాయంటే లగ్నానికి బాధను సృష్టిస్తాయి. బాధకు కారణం అవుతాయి కర్మానుసారం. అలానే వృత్తికి సంబంధించిన దశమానికి గూడా 6, 8, 12 భావాలనేటివి ఇంపార్టెంట్. అందులో మొదటిది థర్డ్ హౌస్. అంటే తృతీయ భావం అనేది దశమానికి ఏమవుతుందంటే ఆరో భావం అవుతుంది. అంటే మన ప్రయత్నాలనేటివి చేసే ప్రయత్నాల్లో గనక విఫలమైతే కర్మ భావం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, అందుకే తృతీయ భావం అనేది ఏం చేస్తుందంటే మన కర్మకి అడ్డంకులు క్రియేట్ చేసేటప్పుడు వ్యక్తి ప్రయత్నాలనేటువంటివి మానకూడదు. ఒకసారి ఫెయిల్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. ప్రయత్న లోపం ఉంటే ఏమవుతుందంటే వ్యక్తి కర్మని సాధించలేడు. కర్మానుసారం ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి జీవితంలో ప్రయత్నం చేస్తున్నామంటే లోపాలుంటాయి. అందులో అడ్డంకులుంటాయి. దాన్ని ఎన్నో రకాలుగా ఆహ్, ఆపటానికి ఎన్నో రకాల ప్రకృతి పరంగా గూడా సహాయం ఉండదు. కానీ వాటన్నిటిని అధిగమించి ఎవరైతే ప్రయత్నాలు జేస్తారో అందుకే తృతీయ భావంలో ఉండేటువంటి ఏంటంటే అగ్నితత్వ గ్రహాలు, క్రూర గ్రహాలు గనుకుంటే ఏమైద్దంటే వాళ్ళ ప్రయత్నం అనేది ఒక రకంగా చెప్పంటే మొండి ప్రయత్నాలు. ఎంత దూరమైనా వెళ్లి ఎప్పటికైనా సాధించాలి అనేటువంటి ప్రయత్నాలు. సో, ఈ తృతీయ భావం అనేది దానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే పంచమ భావం. పంచమ భావం ఏమవుతుందంటే దశమం నుంచి అష్టమం అవుతుంది. అష్టమ భావం అంటే ఏంటి అర్థం?
ఆయుర్దాయం జనరల్ లగ్నం నుంచి అష్టం మనకి ఆయుర్దాయం చెప్తుంది. అడ్డంకులు చెప్తుంది. ఎవరు వీళ్ళు మధ్యలో? సో పంచమ భావం అనేది దశమానికి అష్టమ భావం అవుతుంది. అష్టమం అంటే మనం లగ్నం నుంచి అష్టమం ఏం చెప్తాం అంటే వ్యక్తి యొక్క ఆయుర్దాయం అంటాం. ఆయుర్దాయం అంటే పుట్టుక నుంచి చనిపోయే వరకు ఆ మధ్యలో ఉండే కాలం. అలానే దశమానికి ఇది ఆయుర్దాయం. దశమం అంటే మళ్ళీ ప్రొఫెషన్ అంటాం, కర్మ అంటాం. సరే దాన్ని ఒక ప్రొఫెషన్ గనుక తీసుకుంటే, లేదా ఒక వ్యక్తి జీవితంలో చిన్నప్పటి నుంచి విద్య అయిన తర్వాత ఉద్యోగం. చాలా మంది అడుగుతుంటుంటారు నాకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది అని. ఉద్యోగం మొదలయ్యేది ఏందంటే పంచమ భావం, పంచమాధిపతి చెప్పి డిసైడ్ చేస్తారు. ఎందుకు ఆయన అష్టమం అనేవాడు. దశమం నుంచి అష్టమం. అందుకే పంచమాధిపతి యొక్క అంతర్దశ, విదశ వీటిల్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వ్యక్తి అంటే కర్మ యొక్క పుట్టుక అని చెప్పొచ్చు మనం. పంచమ భావం అనేది డిసైడ్ చేస్తుంది. అంటే వ్యక్తి యొక్క కర్మ యొక్క ఆయుర్దాయం పంచమం అనేది. దాన్నే పూర్వపుణ్యం అంటుంది ఇంకో భావం. అంటే పూర్వపుణ్యం అనేది దేనికి సంబంధించి పూర్వపుణ్యం? నీ కర్మకు సంబంధించి పూర్వపుణ్యం. అంటే ఒక వ్యక్తి యాక్చువల్‌గా కొంతకాలం ఎంతకాలం డిపెండ్ అవుతుంది. విద్యా విద్యార్జన సమయం అనేది ఏందంటే ఒకరి మీద తల్లిదండ్రుల మీద లేకపోతే మిగతా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటువంటి జీవితం. దానికి కర్మ అనేది మొదలు కానటువంటి స్థితి. ఎందుకంటే విద్యార్జనలో ఉన్నాను. ఎప్పుడైతే నీకు నువ్వు కర్మ అనేది నీ లైఫ్ నీవు అనే ఒక ఉద్దేశంతోటి మొదలు పెడతావో, అక్కడి నుంచి కర్మ అనేది మొదలవుతుంది. నీ సొంత జీవితం స్టార్ట్ అవుతుంది. అందుకే పంచమాధిపతి ఇంపార్టెంట్. పంచమాధిపతి యొక్క దశ, అంతర్దశ, విదశల్లో చాలా మందికి ఉద్యోగాలు మొదలయ్యే సూచన ఉంది. అది పూర్వపుణ్యాన్ని బట్టి. అందుకే టైమింగ్ ఆఫ్ జాబ్ అనేది ఈ భావం నుంచి చూస్తాం మనం. అయితే ఈ భావం యొక్క లాడ్ అనేది ఆ స్థితి బట్టి ఏమవుతుందంటే వృత్తిలో ఉండేటువంటి ఆటంకాలు, మంచి, చెడు, లేకపోతే ఉద్యోగం పోవటం, రావటం, అందులో ఉండేటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్ ఏదైనా గాని మంచి, చెడు. అంటే ఉద్యోగంలో సెటిల్ అవ్వటం. తర్వాత ఈ భావానికి సంబంధించినటువంటి యోగాలు, రాజయోగాలు. పంచమాధిపతి దశంలో ఉన్నాడంటే అది పుట్టుకతో వచ్చినటువంటి రాజయోగం. కోణాధిపతి కేంద్రంలో ఉన్నాడు. అది కూడా కేంద్రం ఎందుకు ఉచ్చ కేంద్రంలో ఉండడు. పంచమాధిపతి సహజ కోణాధిపతి ఆయన. కోణాధిపతి ఎళ్లి దశమంలో ఉంటే రాజయోగం కిందకొస్తుంది. సార్ అంటే ప్రొఫెషన్‌లో వ్యక్తి ఎంత మేరకి సస్టైన్ అయిపోయి జీవితంలో సాధించటం, తద్వారా సంతృప్తి, తనకు జీవనాధారం అవ్వటం, ఆ జీవనాధారంతో పాటు సంఘంలో గౌరవం, మర్యాద అన్నీ అనేటివి ఈ దశమభావంతో ముడిపడి ఉంటాయండి. తర్వాత ఇంకోటి దశమం నుంచి దశమం అంటే సప్తమ భావం. దాన్ని ఏమంటారంటే ఒక రకంగా చెప్పాలంటే సూక్ష్మ దశమ భావం అని చెప్పొచ్చు. ఏది సప్తమ భావం. అందుకే దాన్ని ఏమన్నారంటే పదోన్నతి, పదప్రాప్తి స్థానం, సప్తమ స్థానం. పదప్రాప్తి అంటే అది కూడా కర్మకు సంబంధించినటువంటి. దశమానికి దశమం అయిపోయింది. కర్మకి ప్లస్ అది ఉన్నత స్థానం కాబట్టి కర్మలో వ్యక్తి
ఎంత ఉన్నత స్థితికి వెళ్ళగలడు అనే దానికి ఈ సత్వభావం అనేది కారణం అవుతుంది. లేదా వృత్తి ఇక్కడ ఫిజికల్‌గా చెప్పాలంటే అంటే భౌతికంగా మాట్లాడుకోవాలంటే 6th హౌస్ అనేది జనరల్‌గా సర్వీస్. 6th హౌస్ ఏమవుతుంది? దశమం నుంచి 9వ స్థానం. సర్వీస్ అక్కడ. నిస్వార్థంగా చేయాల్సినటువంటి సర్వీస్. తర్వాత దశమ భావం ఏమవుతుంది? అంటే దశమం నుంచి దశమం సప్తమం అవుతుంది. సప్తమం అనేది బిజినెస్. ఇందులో ఈ 2 భావాల్లో ఏ భావం గనక బలంగా ఉంటే, ఆరో భావం బలంగా ఉంటే ఖచ్చితంగా సర్వీస్‌కెళ్తుంది. ఇంకో రెండో ఆప్షన్ ఉండదు. అదే సప్తమంలో గ్రహం బలంగా ఉంటే శుభగ్రహం వ్యాపారంలో ముందు చాలా సంపాదిస్తుంది. వ్యాపారం నిరాటంకంగా జరుగుతుంది. అక్కడ ఏదైనా పాపగ్రహాలు గనక ఉంటే మాత్రం వ్యాపారంలో నష్టాలు, వ్యాపారం మూసివేయటం, మళ్ళీ వెనక్కెళ్ళటం. కొంతమంది జాతకంలో ఏందంటే ఈ ఈ 2 మధ్య ఉన్నటువంటి సూక్ష్మం తెలియక వృత్తి లేదా వ్యాపారం డిసైడ్ చేసుకోలేక కొన్నిసార్లు ఏమైతుందంటే కొంత వృత్తి నుంచి, సర్వీస్ నుంచి వ్యాపారానికెళ్ళటం, వ్యాపారం మళ్ళీ అందులో రాక మళ్ళీ అంటే మళ్ళీ వృత్తికెళ్ళిపోవటం ఇది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ కాలపురుష చక్రంలో దశమభావం అనేది మకర రాశికిచ్చారు. దానికి అధిపతి శని. శని ఏంటంటే కర్మకి కారకుడు. తర్వాత కాలానికి కారకుడే. శని వ్యక్తి యొక్క ఆయన ఏ భావంలో కూర్చున్నా, ఆ దశమానికి సంబంధించి అంటే కర్మకి సంబంధించినటువంటి ఫలితాలనేటివి వ్యక్తి జీవితంలో ముందుకు తెస్తాయి. ఎందుకంటే ఆయన కర్మ అకౌంటెంట్ ఆయన. ఈ జీవితం పూర్వజన్మల్లో ఎక్కడెక్కడ ఏ జన్మల్లో చేసినటువంటి ప్రతి కర్మకి అకౌంటెంట్. అన్ని రాసి టైం ప్రకారం మళ్ళీ ఆయనే కాలానికి కారకుడు. సో, ఆయన దశ, అంతర్దశ, ప్రత్యంతర అన్ని ఏ దశ వచ్చినా గూడా ఆయా లెవెల్‌లో మనిషికి ఆ కర్మకు సంబంధించినటువంటి వ్యక్తి ముందుకొస్తాడన్నమాట. అయితే కర్మకి సంబంధించిన వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ అంటే శుభగ్రహాలు ఇప్పుడు గురుడు, శుక్రుడు లాంటి గ్రహాలున్నాయండి. శుభగ్రహాలుంటుంది. గురుడు ఏందంటే మోరల్‌కి ఇంపార్టెంట్ ఇస్తాడు. ధర్మం, న్యాయం, మోరాలిటీ కావాలి. నిజాయితీ కావాలి. అందుకే దశాభావంలో గురుడు ఉంటే ఏమవుతుందంటే వ్యాపారానికి పనికిరాడు. వ్యాపారం చేయాలంటే నీతి, నిజాయితీ ఉంటే వ్యాపారం జీరో. జాలి, దయ, కరుణ ఇలాంటివి ఉన్నాయనుకో, పెట్టిన సంవత్సరం లోపే ఎక్కడికక్కడ మొత్తం క్లోజ్ చేసుకొని బయటకు రావాలి. వ్యాపారం చేయాలంటే ఏందంటే ఒక రకమైనటువంటి క్రూరత్వం ఉండాలి. జాలి, దయ పక్కన పెట్టాల్సింది. నీతి, నిజాయితీని కూడా పక్కన పెట్టాల్సింది. వీలైనంత ఎదుటి వాళ్ళని వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని లేకపోతే నీవే మోసతనంలో కొద్దిగా మితిమీరి చేయాల్సి ఉంటుంది. ఏ వస్తువునైనా దాన్ని అమ్మటానికి ఏం చేస్తాం మనం? దాని గురించి ఉన్నది ఎంతో పర్సెంట్ మనకు తెలీదు గానీ, ఆ 10% ఉన్నా, 20% ఉన్నా గానీ, చెప్పేది మాత్రం 100% చెప్తాం. టీవీ ఓపెన్ చేస్తే అవే ఉంటాయి. వచ్చే వ్యాపార ప్రకటనలు అంటాం. ఆ వ్యాపార ప్రకటనలో ఏమున్నది? పూర్తిగా మోసపూరితమైనట్టు. అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం అలాంటిది. అంటే దశమం అనేది ఎలా పనిచేస్తదంటే, మొరాలిటీ అనేది అక్కడ ఇంపార్టెంట్. మనిషిని కర్మ దగ్గరకొచ్చేటప్పటికి నీతి, నిజాయితీలు అవసరమా? లేదా? అంటే ఈ ఉదాహరణ ఇదే. శుభగ్రహాలుంటే ఏమైద్దంటే గురుడు లాంటి ఏంటంటే మోరల్ గురించి ఆలోచిస్తాడు. లాభం గురించి ఆలోచిస్తాడు. శుక్రుడున్నాడనుకో లాభం గురించి ఆలోచిస్తాడు. బుధుడున్న లాభం గురించి ఆలోచిస్తాడు. దాంతోటి ఏమవుతుందంటే ఈ శుభగ్రహాలు ఉండేసరికి వ్యక్తి
ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయంటే డిసైడ్ చేసుకోలేకపోతారు. అంటే మోరల్ వైపు ఉండాలా? లేకపోతే లాభం వైపు ఖచ్చితంగా వీళ్ళకి జీవితంలో ఆ సిట్యుయేషన్ అనేది జంక్షన్ అనేది వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర నిలబడాలి. నిలబడి ఏం చేస్తారంటే ఎటు వెళ్ళాలా అనేది అంటే ఇక్కడ శుభగ్రహాలు దశమంలో ఉంటే ఏమవుతుందంటే కర్మ పట్ల స్వీయ అధికారం అంటారు. ఈ కర్మని ఎలా చేయొచ్చు? ఎటువైపు వెళ్ళొచ్చు? అనేది నీకు నేచర్ అనేది ఆప్షన్ ఇస్తుంది. అప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో. ఆ డిసైడ్ చేసుకునేది ఎటువైపు వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. అది ఆగామిక కర్మకి అంటే ఫ్యూచర్ భవిష్యత్తుకి అక్కడ రూట్ స్టార్ట్ అవుతుంది. సో, ఇలా దశభావానికి సంబంధించి ఇంకా చాలా రకరకాల ఇప్పుడు ఈ దశభావంలో ఒక్కొక్క రాశి మేషం అయినప్పుడు ఒక రకమైనటువంటి స్థితి. గ్రహాలు లేనప్పుడు గుర్తుపెట్టుకోండి. దశమంలో ఏమైనా గ్రహాలుంటే, ఆ గ్రహం యొక్క కారకత్వాలనేటివి చాలా ఇంపార్టెంట్. ముందు ప్రియారిటీ అన్నమాట. ఆ గ్రహం అనేది మనిషిని దానికి సంబంధించిన కారకత్వాలకు సంబంధించినటువంటి కర్మ వైపు వ్యక్తి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఆ గ్రహం మీద ప్రభావితం ఉంటుంది ఎలాగో. ఆ గ్రహం దృష్టి లేదా గ్రహంతో పాటు ఇంకేమైనా గ్రహాలుంటే మల్టిపుల్ గ్రహాలు దశమంలో ఉన్నప్పుడు ఏంటంటే వ్యక్తి మల్టిపుల్ వృత్తులు చేయాల్సి ఉంటుంది. లేదా ఒక్కోసారి ఏమవుతుందంటే అసలు ఏ వృత్తి చేయాలో తెలియక ఏమీ చేయకుండా ఉండిపోతాం. అదొక దెబ్బ. 3, 4 గ్రహాలుంటాయి దశమంలో కొన్ని కొన్ని చాట్లలో మీరు చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి గనుక స్ట్రాంగ్‌గా ఉంటే ఏం చేస్తారంటే వీళ్ళు మల్టిపుల్ పని చేస్తారు. లేదా లగ్నాధిపతి వీక్ అయ్యి దశమంలో ఎన్ని గ్రహాలు ఉండేసరికి ఏమవుతుందంటే లేజీ. ఆడు ఏ పని చేయలేడు. ఒక స్థిరత్వం అనేది ఉండదు. అలాగే ఈ దశమాధిపతి ఎళ్లి ఎక్కడ కూర్చున్నాడు, ఏ భావాల్లో కూర్చున్నాడు, ఏ రాశిలో కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. తర్వాత దశమాధిపతి ఉన్న నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహం అవుతుంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వాలుంటాయి. అవన్నీ స్టడీ చేయాల్సుంటుంది. తర్వాత ఈ దశమానికి ఈ దశమాధిపతి ఏవైనా రాజయోగాల్లో పాలుపంచుకున్నాడా? అంటే ఏవన్నా యోగాలు ఫార్మ్ అయినయా? కేంద్రాధిపతి, కోణాధిపతి కలిశాడనుకో రాజయోగం. ఈ రాజయోగం అనేది ఎంతవరకి సఫలం అనేది జాతకంలో స్టడీ చేయాల్సుంటుంది. లగ్నం నుంచి, చంద్రుడి నుంచి ఎవరు బలవంతులైన. తర్వాత ఈ కర్మస్థానం కాబట్టి, కర్మకు సంబంధించింది కాబట్టి, మనకి జాత జ్యోతిష శాస్త్రంలో ఏముందంటే రాహుకేతువులు మన పూర్వజన్మకు సంబంధించినటువంటి కర్మకి కారకులు. అంటే ఆ కర్మని అందులో అధపాతాళానికి తీసుకెళ్ళేటువంటి కర్మలుంటాయి. లేదా ఉచ్చ స్థానానికి తీసుకెళ్ళేటువంటి కర్మలు. వీళ్ళిద్దరూ కారకులవుతారు. రాహుకేతువులు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రాహుకేతువుల యొక్క సంయోగం దశమాధిపతి కేంద్రంలో ఉండి, కేంద్రాధిపతితో కలిసిన రాహుకేతువులు వ దానిలో గనుక పాలు పంచుకుంటే అదొక రాజయోగం. విపరీత రాజయోగం అని కూడా కాదు. ఒక రకమైనటువంటి రాజయోగం. వృత్తిలో లేదా వృత్తి ద్వారా సంపద, ఐశ్వర్యం అంటే ఇక్కడ పాజిటివ్ యోగం. ఈ రాహుకేతువులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ యోగంలో పాలుపంచుకున్నారనేది ఇంపార్టెంట్.
అలాగే త్రికోణాధిపతి కేంద్రాల్లో ఉండటం, రాహుకేతువుతో ఉండటం అదొక యోగం. అది కూడా రాజయోగం. తర్వాత కేంద్రాధిపతి, కోణాధిపతి ఇద్దరు కలిసి రాహుకేతువులతో కలిసి గనక ఉపచయ స్థానాల్లో గనుక ఉంటే అదొక రాజయోగం. సో, ఇలా రకరకాల యోగాలున్నాయి. వీళ్ళకి కేంద్రానికి సంబంధించి. ఈ రాహుకేతువులు ఏం చేస్తారంటే క్యాటలిస్ట్ మల్టిప్లై చేస్తారు. మంచయితే మంచి మంచి మల్టిప్లై, చెడైతే చెడుని మల్టిప్లై. దానికి ఆహ్, రాహుకేతువులకేందంటే పితృ సంబంధమైనటువంటి వాళ్ళు, యాన్సెస్టర్స్ సంబంధించిన వాళ్ళు. సో, యాన్సెస్టర్స్ సంబంధించినటువంటి పాజిటివ్ కర్మ ఉంటే పాజిటివ్‌ని ముందుకు తెస్తారు. నెగెటివ్ ఉంటే నెగెటివ్ ముందేస్తారు. సో, వాళ్ళ యొక్క దోషాలనేటివి ఈ కేంద్రాలకి, కోణాలకి సంబంధించినంత వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి. తర్వాత ఈ దశమ భావం అనేది ఇంపార్టెంట్. దశమ భావం ఏ ఏ రాశులైనటివి రాశి ప్రకారం చూసుకోవాల్సుంటుంది. తర్వాత దశమాధిపతి ఏ భావంలో ఉన్నాడో అదొక ఇంపార్టెంట్. తర్వాత దశమంలో ఏ భావాధిపతి ఎళ్లి కూర్చున్నాడని అది ఇంపార్టెంట్. తర్వాత దశమం, దశమాధిపతి వీళ్ళ యొక్క స్థితి దశాంశలో, తర్వాత నవాంశలో గూడా ఇంపార్టెంట్. ఎందుకు ఉదాహరణ ఏందంటే, దశాంశలో కేంద్రాధిపతి అంతర్దశ నడుస్తుందనుకోండి. దశాంశలో లగ్నాధిపతి, చతుర్థాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి. ముఖ్యంగా దశమాధిపతి. వాళ్ళ యొక్క అంతర్దశల్లో, ద్విదశల్లో కూడా కెరీర్ పరంగా, వ్యాపార పరంగా ఉన్నతి అన్నమాట. ప్రమోషన్ ఎప్పుడొస్తుంది అని జెప్పి క్వెషనొస్తుంది. లేదా ఉద్యోగంలో ఎదుగుదల ఎప్పుడుంటుంది అని. లేదా సంపాదన ఎప్పుడు పెరుగుతుంది ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో. అలాంటప్పుడు ఈ యొక్క అంతర్దశలనేటువంటి కారణం. నవాంశ కారణం, నవాంశలో గూడా చూసుకోవచ్చు. దశమాధిపతి నవాంశలో కనుక శుభ నవాంశలో ఉంటే స్థిరత్వం ఉంటుంది వృత్తిలో. పూర్వపుణ్య ఫలం ఉంటుంది. ఇంకోటి నవాంశ అనేది ఏం చెప్తుందంటే పూర్వపుణ్యం వల్ల వచ్చేటువంటి ఫలితాలు. కానీ నవాంశ దశమాధిపతి దశ మాత్రం జాగ్రత్తగుండాలి. తర్వాత దశమం అనేది వ్యక్తి యొక్క కర్మని పూర్తిగా క్షయం చేసుకునే దానికి గూడా కారణమవుతుందని చెప్పాను ముందు. అంటే ఈ క్రియమాన కర్మ అనేది కర్మ క్షయానికి ఎలా ఉపయోగించాలి? అంటే ఈ కర్మని మనం ఎలా కర్మ చేయటానికి ఏందంటే మన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అని కారణం జెప్పు. మళ్ళీ ఆ కర్మ ద్వారా చేసేటువంటి ఈ క్రియమాన కర్మ ఏమవుతుందంటే ఆగామిక కర్మకి కారణం అవుతుంది. అంటే మనం చేసేటువంటి కర్మ అనేది ఎప్పుడైనా ఉద్దేశ్యం ఏందంటే సంచిత కర్మని, ప్రారబ్ధ కర్మని పూర్తిగా క్షయీకరణ జేయాలి. క్షయింపజేసుకోవాలి. అంటే అది జీరో జేయాలి అకౌంట్. అప్పుడే మోక్షానికి అనేటువంటి దారి లభిస్తుంది. ఎందుకంటే ఆ కర్మ క్లియర్ కానంత వరకు మోక్షం వైపు వెళ్ళాల్సినటువంటి ఏ రకంగా సాధన రాదు. కుదరదు. అందుకే సాధనకి, కర్మకి
ఈ భావం అనేది ఇంపార్టెంట్. కర్మభావం అన్నమాట. కర్మని చర్చించటానికి చాలా విస్తృతమైనటువంటి శబ్దం అది. 2 ముక్కల్లో, 3 ముక్కలు చెప్పేటువంటి ఇది కాదు. సో, ఇది ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి గానీ, మనకున్నటువంటి సమయం ఇది. ఈ రోజుకి ఇంతవరకు ముగిద్దాం. థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ సార్. ఇది 10వ స్థానం కర్మస్థానం గురించి జ్ఞానేశ్వర్ మాటల్లో. నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్పీకర్ నుంచి కర్మస్థానం గురించి లోతు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. శాకాంబరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.